నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. స్వాగతం సుస్వాగతం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చేస్తున్నానో తెలుసా మీకు? కునాఫా రెసిపీ చూపిస్తున్నాను. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ కొనడానికి వచ్చిన. కునాఫాకి కావాల్సిన కునాఫాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని మేము కునాఫా చేసుకుంటున్నాం. ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్లో మాకు ఫ్రీ టీ ఇస్తా అంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. మేము ఇక్కడే ఉంటుంది. సో ఫ్రెండ్ కోసం వెయిటింగ్ చాయ్ తాగడానికి ఇద్దరం. ఇట్స్ ఈవినింగ్ 5. ఏ చాయ్ చమక్కురా చూడరా అబ్బాయి. యమ్మీ యమ్మీ మినిగా చాయ్. ఇలా చక్కటి సాయంత్రంలో నేను మంచి ఇలా ఛాయ్ తాగుకుంటూ ఇండియన్ గ్రాసరీ ముందు ఎంత స్మార్ట్. హాయ్ గాయ్స్, సో ఈరోజు ఇందాక చెప్పినట్టు కునాఫా రెసిపీ చేస్తున్నాము. సో కునాఫా రెసిపీ లెట్స్ గో ఇంటూ ఇట్. ఓకే, సో ఇది జస్ట్ రోస్టెడ్ వర్మిసిలీ అనమాట. సో దీంతో సో ఇక్కడ నాకు ఒక చిన్న ప్యాన్, లైక్ మేము ఓన్లీ క్వైట్ అ ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇక్కడ. సో నేను ఒక్కదాన్ని, ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి నేను ఒక్కదాన్ని తినకుండా ఇక్కడ ఫ్రెండ్స్ అందరికి ఇస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నా. అండ్ సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని చీజ్, నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. అండ్ కొన్ని పాలు అండ్ కొంచెం కండెన్స్డ్ మిల్క్, అంతే. కార్న్ స్టార్చ్ వచ్చేసి నేను ఇట్లా ఒక చిన్న బౌల్లో పెట్టుకున్నాను అనమాట. ఇది కార్న్ స్టార్చ్. అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. సో ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని, సో నేను ఇక్కడ కొంచెం ప్యాన్లో లైక్ అడుగు అంటకుండా ఉండడం కోసం కొన్ని వాటర్ పోస్తున్నా, అంతే. లైక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలు, సో పాలు కొంచెం మరిగాక చెప్పాను కదా కండెన్స్డ్ మిల్క్ అని చెప్పేసి, సో కండెన్స్డ్ మిల్క్ వేసేసుకోవాలి కొంచెం. సో కొంచెం పాలు వేసిన తర్వాత కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేయాలి. నా కండెన్స్డ్ మిల్క్ జర కొంచెం బాగా గట్టి, సో ఆఫ్ చేయి. సో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఇట్లా అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, నేను చెప్పాను కదా కార్న్ స్టార్చ్ వేసుకోవాలని, సో మీకు చూపిస్తాను. సో ఇట్లా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం అలా కలుపుకొని వచ్చేసి ఇది కొంచెం ఇలా అయిపోయినాక కార్న్ స్టార్చ్ వేసేయాలి. కలుపుకోవాలి. నేను ఇప్పుడు సిమ్ మీద పెట్టేసుకుంటున్నా. సో ఇది కొంచెం కరిగిన తర్వాత అంతా మిక్స్చర్ అయిపోయినాక కొంచెం చీజ్ వేసుకుంటున్నాను ఇందులో. ఫ్లోయీ టెక్స్చర్ కోసం. కొంచెం చీజ్ మెల్ట్ అయిన తర్వాత మీకు ఇట్లా తెలిసిపోతుంది, ఇట్లా ఫ్లోయీ టెక్స్చర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఇంకా ఇది అయిపోయింది, మిక్స్చర్ అయిపోయింది.
సో జస్ట్ ఇట్లా చీజ్ వేసిన 1-2 సెకండ్స్కి అయిపోతుంది మోస్ట్లీ. సో ఈ చీజ్ చూస్తున్నారా? సో ఈ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకోవడం. మనకు కావాలనుకుంటే కస్టర్డ్ కూడా వేసుకోవచ్చు మీ ఫ్లేవర్ కోసం, వెనిలా ఎసెన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ మిక్స్చర్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, సో నేనేం చేస్తాను అంటే కొంచెం గీ ఇట్లా ప్యాన్కి ఇట్లా ఇట్లా పెట్టేసుకొని, ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇది ఉంది కదా వర్మసిలి. సో ఇది సన్నటి వర్మసిలి అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం కట్ చేసేస్తాం. వేసేసుకోవాలి. ఈ మిక్స్చర్ని మనం దీని పైన వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత సో రెస్ట్ ఆఫ్ ద దాని మీద మళ్ళీ ఒక లేయర్ ఇది వేసేసుకోవాలి. కనిపిస్తుందా? అంతే. సో ఇది కొంచెం లైక్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని ఫ్లిప్ చేయాలి కాబట్టి వామ్మో బిస్కెట్ అయితేనేమో నాకు భయం వేస్తుంది. ఫ్లిప్ చేసి సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ దీంట్లోకి ఫ్లిప్ చేసేసాను అనమాట. ఓకే ఓకే, దట్స్ ఇట్. కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది కానీ అది మాడు కాదు. నేను సెట్ చేస్తాను. ఓకే, టూ మచ్ మాడు ఉందా? లేదు కదా. ఓకే, అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ కట్టేసుకుంటాం. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా కొంచెం స్వీట్నర్ చేయడానికి కోసం ఏం చేస్తామంటే లైట్గా కొంచెం షుగర్ సిరప్ చేసుకుంటున్నాం. అంతే, జస్ట్ దాని మీద ఇలా ఇట్లా వేయడానికి. ఓకే, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ సారీ ఫర్ ద మెస్ ఐ క్రియేటెడ్ హియర్, సో బేర్ విత్ మీ. ఇప్పుడు కావాలనుకుంటే మనం ఇదే వాడుకోవచ్చు, బట్ స్టిల్ నా దగ్గర ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి నేను తర్వాత లైక్ తింటా. సో పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక చిన్నగా షుగర్ సిరప్ చేద్దాం. అందులో ఫస్ట్ ఇందులో ఇది వేసేసుకొని వాటర్ తీసుకోవాలి. లైట్గా వాటర్ తీసేసుకొని కొన్ని, బికాజ్ ఇక్కడ స్వీట్ తినే వాళ్ళు చాలా తక్కువ మంది అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లైట్గా కొంచెం షుగర్. నా స్పూన్ ఎవరు చూడొద్దు బికాజ్ ఇది వంకరపోయి టింకరపోయి ఉంది. సో కొంచెం, ఓకే, కొంచెం షుగర్ ఒకటే స్పూన్ వేసాను నేను, బికాజ్ ఆల్రెడీ అది దాంట్లో కోవా అనేది చాలా స్వీట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ నెక్స్ట్ దీన్ని ఇలా కట్ చేసి ఇందులో వేసేయడమే. అంతే, మళ్ళీ తర్వాత వేసేయచ్చు. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నా.
సో అది ఇందాక నేను క్లిప్ మర్చిపోయాను, సో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మీకు కునాఫా రెడీ. సో దీంట్లో కొంచెం ఏంటంటే మీరు చెప్పాను కదా షుగర్ సిరప్ రెడీ అవుతుందని చెప్పి, సో షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. నాకు ఎక్కువ షుగర్ వద్దు కాబట్టి లైక్ ఇలా సో ఎంతో రుచికరమైన కునాఫా రెడీ. ఎవరు తింటారు నాతో పాటు? మీరు చేసుకుంటారా లేదా నేను చేసి పెట్టాలా మీకు? ఓకే, ఇప్పుడు నేను ఇది కట్ చేసి నేను ఒక స్లైస్ తింటా. ఇక్కడ కూర్చున్న అమ్మాయికి కూడా స్లైస్, నా కెమెరామ్యాన్కి కూడా ఒక స్లైస్ ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చిన్న కట్ చేసి ఫస్ట్ తీసుకోండి. ఏ ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మీరు మాత్రం కునాఫా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ share my video. Thank you. Bye.